నిజంగా నీకు బోర్డు మెంబర్ కావాలి, లేకపోతే మీ మతస్థులకు బోర్డు మెంబర్ కావాలి అనుకుంటే ఓ పని చేయండి. ఏ విధంగా బీబీ నాంచారమ్మ తన తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, పరివారాన్ని మొత్తం విడిచిపెట్టేసి శ్రీ రంగనాథ స్వామి వారిని సేవించుకోవటం కోసం తన్నే భర్తగా భావించి ఆవిడ వచ్చేసారో, అదే విధంగా మీరందరూ కూడా మీ మతాల్ని, ఆచారాల్ని, లేకపోతే పుస్తకాల్ని, వేషధారాన్ని అన్నిటిని విడిచిపెట్టేసి రండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకోండి. ఎంతకాలం సేవించాలంటారా? హిందువులుగా ఉండేవాళ్ళు, లేకపోతే హిందుత్వంలో భాగస్వాములు అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ నమ్మేదాకా సేవించండి. ఎందుకంటే ఆ రోజు నాంచారమ్మ, నేను స్వామిని భర్తగా అనుకున్నా కాబట్టి నేను ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటా, లేకపోతే స్వామివారి విగ్రహం పక్కన నా విగ్రహం పెట్టండి అని ఎప్పుడు అడగల. ఈ రోజు హిందువులైన మేము గౌరవించి ఆవిడ్ని స్వామివారి యొక్క భార్యగా గుర్తించి మేము పూజిస్తా ఉన్నాం. అలాగే మీరు కూడా కంటిన్యూస్ గా స్వామిని సేవించుకుంటే చాలా రోజుల పాటు, అప్పుడు మా వాళ్ళకి ఎవరికైనా నమ్మకం వస్తే మీకు కావాల్సిన పదవులు మీకు రావచ్చు. అది కూడా రావచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో హిందూ ధర్మంలో ఉంటున్న మాలాంటి చాలా మందికి అందులో పదవులు రాక చాలా ఇదిగా ఉన్నాం. ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చేసి మాకు పదవులు కావాలండి, మా పూర్వీకురాలు వెంకటేశ్వర స్వామి చేసుకుందండి అని మాట్లాడేవనుకో, నోటితో కాదురా బాబు, దేంతో నవ్వాలో మీరే చెప్పండి.